ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన కొన్ని ఫార్మసీ ప్రోడక్ట్స్, వీటి ఉపయోగాల గురించి అయితే ఈ షార్ట్లో చాలా వివరంగా తెలుసుకుందాం. వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన క్రీమ్, ఏదైనా కాలిన లేదా కట్ ఇంజరీ అయినా ఉపయోగించే క్రీమ్. పొయిడాన్ అయోడిన్ మెడికేషన్ని ఏదైనా దెబ్బ తగిలినా లేదా పుండు లేదా కాలిన గాయాలని తగ్గించడం కోసం కూడా ఈ యాంటీసెప్టిక్ మెడికేషన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎండాకాలంలో వచ్చే చెమట పక్కులు, దురద, దద్దుర్ల కోసం అయితే ఈ డస్టింగ్ పౌడర్ను ఉపయోగించవచ్చు. దీంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కీటకనాశుల సోపును కూడా ఉపయోగించవచ్చు. ఈ మెడికేషన్ మీ అందరూ తెలిసిందే. జ్వరం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 6 గంటలకు ఒకసారి లేదా 102 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4 గంటలకు ఒకసారి కూడా డాక్టర్ గారి సలహాతో ఈ మెడికేషన్ అయితే తీసుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ జెల్ కానీ లేదా ఈ స్ప్రేని కానీ ఉపయోగించవచ్చు. కండ్లు పొడిబారి ఎర్రగా అయినప్పుడు ఈ డ్రాప్స్ని అయితే ఎన్నిసార్లు అయినా వాడచ్చు. ఇది యాంటీబయాటిక్ డ్రాప్స్ అయితే కాదు. వీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్, హ్యాండ్ శానిటైజర్ మరియు డెటాల్ని కూడా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది.